49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను ప్రతిష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మోదీ అసమర్థ విధానాలతో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ. బీజేపీ పాలన చేత కాదని రుజువైందన్న సీఎం కేసీఆర్. కేంద్రంలోని సర్కార్ను గ్యారంటీగా మారుస్తాం. దేశం ప్రమాదంలో ఉంటే చూస్తూ ఊరుకోమన్న ముఖ్యమంత్రి. నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. పాషా మైలారంలో ఆల్ఫ్లా పరిశ్రమ ప్రారంభం. గత 10 ఏళ్లలో జూలై నెలలో అత్యధిక వర్షపాతం. మరో 2 రోజులు భారీ వర్షాలన్న వాతావరణ శాఖ. పెద్దపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులోకి వరద నీరు. 6 రోజుల్లో 2,40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. శ్రీలంకలో అఖిలపక్ష సర్కారు ఏర్పాటు దిశగా అడుగులు. నేడు మరోసారి అన్ని పార్టీల నాయకుల సమావేశం. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి పడుతుంది. 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. పైగా రాబోయే 3 రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొగులుకు చిల్లు పడిందా అన్నట్లుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తోంది. గత 3 రోజులుగా భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. ఇక భారీ వర్షాల కారణంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదావరి ఉధృతి పెరగటంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు బందయ్యాయి. కోల్బెల్ట్ ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు 3 రోజులు సెలవులు ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, జలమండలి, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రభుత్వం సెక్రటేరియట్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అటు గ్రేటర్ వ్యాప్తంగా రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిని రవాణాకు ఇబ్బందులు ఎదురైతే సమాచారం అందించేందుకు అన్ని శాఖలు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలోని అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాటారంలో 46.33 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మహబూబ్ నగర్ లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్లో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలో వర్షం దంచుకొట్టింది. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు భారీగా పడుతుండటంతో దుందుబి నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షం కారణంగా రఘుపతిపేట, రామగిరి, ఉల్పర, మొల్గర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. సైదాపూర్ మండలం రాయికల్లో భారీ వర్షాలకు జలపాతం కనువిందు చేస్తోంది. పర్యాటకులు జలపాతం చూసి పరవశించిపోతున్నారు. జలపాతాన్ని చూడటానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తరలివస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జగిత్యాల జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనంతారం రొడ్డం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జగిత్యాల, ధర్మపురికి రాకపోకలు నిలిచిపోయాయి. చిగురుమామిడి మండలం రేకుండవాగు పొంగిపొర్లుతోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బోధ్ మండలంలోని దన్నూరు వాగు, పాట్నాపూర్ వాగు, అలాగే నేరేడిగొండ మండలంలోని సవర్గం వాగు పొంగిపొర్లుతున్నాయి. దీంతో దాదాపు 30 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోధ్ మండలంలోని పలు ఇళ్లలో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నేరేడిగొండ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు సవర్గం వాగు ఉప్పొంగుతోంది. కుంటాల జలపాతం పొంగిపొర్లుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలతో చుట్టుపక్కల 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లాలో చేపల వర్షం కురిసింది. బాసర రైల్వే స్టేషన్ సిబ్బంది నివాస గృహాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామం టేకులగూడెం శివారులోని జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరటంతో అధికారులు రాకపోకలు నిలిపేశారు. భారీ వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా చెరువులు నిండుకుండలా మారాయి. వరద నీటితో చెరువులు అలుగులు పోస్తున్నాయి. దీంతో గ్రామస్తులు సరదాగా చేపలు పడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొత్తగూడెం జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఉపరితల బొగ్గుగని జీకేఓసీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బొగ్గు గనుల్లో భారీగా వరద నీరు చేరటంతో సుమారు 24,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని సింగరేణి అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మణుగూరు సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఓబీ వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 68,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహం పెరగటంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో 5 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రామగుండం, సింగరేణిలోని 4 ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి రోడ్లన్నీ బురదమయం కావటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మంథని నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగిరి పరిధిలోని RG3 ఏరియాలోని OCP 1-2-5 ఉపరితల గనుల్లో నీరు నిలిచి దాదాపు 2,90,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని పలు కాలనీలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. GWMC అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలు అందిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ములుగు జిల్లాలోని వాగులు, వంకలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మేడారంలోని జంపన్నవాగు జంట వంతెనలపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఊరట్టం, కన్నిపల్లి, ఎల్బాక్క, పడిగాపురం, గోనిపల్లికి రాకపోకలు బందయ్యాయి. దీంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మహదేవ్పూర్ మండలం సూరారం ST కాలనీలోకి చెరువు బ్యాక్ వాటర్ వచ్చింది.
దీంతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులకు స్థానిక సర్పంచ్ అధికారులు అండగా నిలిచారు. ముంపు బాధితులను పాఠశాల భవనంలోకి చేర్చారు. ఇంకా 2-3 రోజులు వర్షాలు కురవనున్న నేపథ్యంలో వారికి నిత్యావసర సరుకులన్నీ అందజేశారు. భారీ వర్షానికి వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మల్హర్ మండలం కొండపేట వద్ద వరద నీటిలో బస్సు ఆగిపోయింది. వరద నీరు రోడ్డుపైకి వస్తుండటంతో ఆ దారిలో వెళుతున్న బస్సు మధ్యలోనే ఆగిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. అటు కామారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం నీరు రోడ్లపై ప్రవహిస్తుంటే రోడ్లను దాటరాదని విజ్ఞప్తి చేశారు. మరో 4 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 14 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దీంతో ప్రభుత్వం ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి పడుతుంది. 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు, మత్తలు దుంకుతున్నాయి. పైగా రాబోయే 3 రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి పడుతుంది. 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు, మత్తలు దుంకుతున్నాయి. పైగా రాబోయే 3 రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ఇటు రాష్ట్రంలో అటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదికి వరద పోటెత్తుతుంది. 8,68,724 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో గోదావరి ప్రస్తుత నీటి మట్టం 48 అడుగులకు చేరే ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు నది పరివాహక ప్రాంతాలకు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ఇటు రాష్ట్రంలో అటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదికి వరద పోటెత్తుతుంది. 8,68,724 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో గోదావరి ప్రస్తుత నీటి మట్టం 48 అడుగులకు చేరి ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు నది పరివాహక ప్రాంతాలకు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా తడిసి ముద్దవుతుంది. రామగుండంలోని 4 ఓపెన్ కాస్ట్ గనులలో భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రీజియన్లో 2,40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సంస్థ నష్టపోయిందని సింగరేణి అధికారులు తెలిపారు. భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా సైక్లోన్ ఎఫెక్ట్ ఉందని, 4-5 రోజులు తెలంగాణ వ్యాప్తంగా అధిక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే స్పందించేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగమంతా సిద్ధంగా ఉందన్నారు. ఎయిర్ ఫోర్స్ వాళ్లతో కూడా మాట్లాడామని, అవసరమైతే 2-3 రోజులు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచాలని కోరినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలు బయటకు రాకుండా రాబోయే 3 రోజులు అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దక్షిణ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మీదుగా ఉన్నటువంటి ఆ సైక్లోనిక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఇంకొక 4-5 రోజుల పాటు చాలా ఉధృతంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే గోదావరిలో సమ్మక్క బ్యారేజ్ దగ్గర 9,10,000 క్యూసెక్ల నీళ్ళు పోతా ఉన్నాయి. అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేసినాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు దాదాపు 68 టీఎంసీ దాటిపోతూ ఉంది. 4 లక్షల పైచలకు క్యూసెక్ల వరద వస్తూ ఉంది. ఇంకా కూడా ఉధృతమయ్యేటువంటి అవకాశం మనకుంది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళను టీములు సిద్ధం చేసి పెట్టినాం. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉంది. అట్లాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి ఒక 2-3 హెలికాప్టర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్తో పాటు ఇంకో 2-3 హెలికాప్టర్స్ కూడా ఎక్కడైనా అత్యవసరమైతే వాడే విధంగా కూడా సిద్ధం చేసి పెట్టినాం. ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ యంత్రాంగం పరంగా మొత్తం సంసిద్ధంగా ఉంటాం. వెడ్నెస్డే వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసివేయడం అయింది. ప్రజల యొక్క మూమెంట్ తగ్గించాలి, చిన్నపిల్లలు కూడా ఉంటారని. ఆల్ ఇన్స్టిట్యూషన్స్, టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్ని యూనివర్సిటీల వరకు విద్యాశాఖ వాళ్ళు అట్లే కోరినారు. అట్లాగే మూసివేయడం జరిగింది. అట్లాగే ఎక్కడన్నా రోడ్ల మీద నుంచి, కల్వర్ట్ల మీద నుంచి నీళ్లు పొంగి ప్రవహిస్తూ ఉంటే కొంతమంది దుస్సాహసం చేసిపోతారు. కొన్ని ట్రాక్టర్లు కానీ, బస్సులు కానీ, కొన్ని బైక్స్ కానీ పోయి దానిలో కొట్టుకపోయి మరణించేటువంటి ఉదంతాలు గతంలో చూసినాం. కాబట్టి అట్లాంటివి లేకుండా ఆర్టీసీ కూడా చెప్పినాం. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా హెచ్చరించినాం. అక్కడ కూడా పోవద్దని చెప్పినాం. కొన్ని పాత ఇండ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూలగొట్టినాం. చాలా వరకు రాష్ట్రంలో కొన్ని వేల ఇండ్లు ఈ ముసురులు పెట్టినప్పుడు కూలిపోయింది అని గుర్తించి కొన్ని కోర్టు స్టేలలో ఉన్నాయి. అటువంటి కాడ జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం. వాళ్లకు అందులో వాళ్ళు ఉండకుండా రాత్రి వర్షం ఎక్కువ కురిసి, ముసురు కురిసి కూలిపోయే ప్రమాదం ఉంటుంది, ప్రాణ నష్టం వస్తుంది. కాబట్టి అది కూడా అలర్ట్ చేసినాం. కొన్ని ఒక 6-7 మండలాలు ఎక్కడైతే క్లౌడ్ బరస్ట్ అయిందో, అతి భయంకరమైన వర్షం పడ్డదో, పర్టికులర్లీ మన బోధనకు నియోజకవర్గం, నవీపేట, నందిపేట మండలాలు, నిర్మల్ నియోజకవర్గం, ముదోలు నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసినాయి. కొన్ని ఒక 7-8 చెరువులు తెగిపోయినట్టు కూడా వార్తలు వచ్చినాయి. వాటిని రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఇంకో 4 రోజులు ఉధృతమైన వర్షాలు ఉంటాయి. తద్వారా పొంగి ప్రవహించే వాగులు, వంకలు, ఆ తర్వాత కూడా 3-4 రోజులు ఇంకా కూడా వరదలు చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అనవసరమైనటువంటి సాహసాలు చేయవద్దు. చిన్నపిల్లల్ని, యువకుల్ని ముఖ్యంగా బయటికి పోనీయద్దు. ఆ ఉద్దేశంతోనే పాఠశాలలన్నీ మూసివేయడం జరిగింది. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించి, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచులు,
గ్రామ ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు అందరూ కూడా దయచేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు యాక్టివ్గా ఉండాలి. గౌరవ ఎమ్మెల్యేలందరినీ కోరినాం నిన్ననే, వారందరూ కూడా వారి వారి హెడ్ క్వార్టర్స్లో ఉండాలి. గౌరవ మంత్రివర్యులు అమెరికాకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉన్నారు, వచ్చేసిండ్రు. కొంతమంది రేపు పొద్దున కూడా దిగుతున్నారు. అన్ని జిల్లా కేంద్రాలను మోహరించి ఉండి మంత్రులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వాళ్ళని కూడా కోరినాం. కలెక్టర్లకు, ఎస్పీలు అంతా కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరినాం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, మన ఏటూరు నాగారం కావచ్చు, వాజేడు కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా ఇక్కడ కరకట్టలు దాటి 10 లక్షల గోదావరి దాటినప్పుడు 10 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని మించి వస్తే మంగపేట, ఏటూరు నాగారం, రామన్నగూడెం ప్రాంతంలో కొంత ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఆల్రెడీ సెన్సిటైజ్ చేసినాం. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఒకటి కొత్తగూడెం, ఇంకొకటి నిజామాబాద్ కూడా పంపించడం కూడా జరిగింది. ఇక్కడ కూడా టీమ్స్ రెడీగా పెట్టుకున్నాం. ఎట్లాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించి ఎవరికి వారు జాగ్రత్తగా ఉన్నట్టయితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసే అన్ని రకాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ యాక్టివ్ ఉండాలి. దయచేసి యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. దురదృష్టవశాత్తు నల్లగొండలో ఒక ఇద్దరు శ్రీకాకుళం నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి ఈ గృహ నిర్మాణ కార్మికులు ఒక గోడవూలు చనిపోవడం జరిగింది. వాళ్ళ బాడీస్ ఆల్రెడీ శ్రీకాకుళంకి తరలించినాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కేల్ ప్రకారం వాళ్ళకు తలా ఒక 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చినాం. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. సెక్రటేరియట్లో కూడా కంట్రోల్ రూమ్ తెరిచినాం. పంచాయతీరాజ్ శాఖలో కంట్రోల్ రూమ్ తెరిచినాం. అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ రూమ్ తెరవడం జరిగింది. R&B కూడా రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ తెరవడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్లో కూడా తెరవడం జరిగింది. హైదరాబాద్ నగరానికి సంబంధించి GHMC నిరంతరం వాచ్ చేస్తూ ఉన్నారు. నగర మంత్రులు, నగర ఎమ్మెల్యేలతో పాటు GHMC కమిషనర్ గారు కూడా ఈరోజు మీటింగ్లో ఉన్నారు. అందరూ కూడా అలర్ట్ ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి చెప్పినట్టయితే తక్షణం ప్రభుత్వం అర్ధరాత్రి అపరాత్రి అనకుండా సెక్రటేరియట్లో కూడా కంట్రోల్ రూమ్ 24 అవర్స్ పనిచేసేటట్టు పెట్టినాం. నంబర్లు కూడా ఇచ్చినాం. ఎక్కడ ఏ మూలకు రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నా కాంటాక్ట్ చేసినట్టయితే చాలా అద్భుతంగా ముందు పోయే అవకాశం ఉంటుంది. మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ కంటిన్యూగా వర్షాలు కురిస్తే వరదలు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ అయ్యి కొన్ని పరిమిత ప్రాంతంలోనే అతి ఎక్కువ వర్షపాతం కురవడాన్ని క్లౌడ్ బర్స్ట్ అని అంటాం మనం. అట్లాంటి అవకాశాలని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినారు. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించాలని చెప్పి ప్రజలకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలు జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలు, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలో మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరో 2 రోజుల పాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సోమ, మంగళ, బుధవారాలు 3 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. భారీ వానల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి గురించి సీఎం కేసీఆర్ ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలు చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, R&B, పోలీస్, వైద్య, విద్యాశాఖలు అప్రమత్తంగా ఉంటూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై జనసంచారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రజలతో నేరుగా సంబంధాలుండే అన్ని శాఖలు నిరంతరం పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. భారీ వానల నేపథ్యంలో ఎగువ గోదావరి నుంచి వరద ముంచుకొస్తున్నందువల్ల ఎస్ఆర్ఎస్పీలో నీరు చేరుతున్న పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నందున ఆ జిల్లాపై ఎక్కువ దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రెస్క్యూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అవసరమైన చోట హెలికాప్టర్లను వినియోగించి రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వాగులు వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ముంపు పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ప్రతి 6 గంటలకొకసారి జిల్లా కలెక్టర్లతో, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు. కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఫోన్ నెంబర్లను ప్రజలకు చేరవేసేలా ప్రచారం చేయాలన్నారు. ఏటూరు, నాగారం, రామన్నగూడెం ప్రాంతాల వరద ముంపు అధికంగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం కావాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని వరద ముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎస్ కు సూచించారు. వానల నేపథ్యంలో తలెత్తుతున్న పరిస్థితులను వెంటనే సీఎం కార్యాలయానికి తెలియజేయాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని టీఎస్పీ డీసీఎల్ సీఎండీ రఘురామరెడ్డి సీఎంకు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో వరద పరిస్థితులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ తీగలు తెగిపడడం, పాత గోడలు కూలడం వంటి ప్రమాదాలను పసిగట్టి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నీటి వరద ప్రవాహం ఎక్కువగా ఉండే దారులలో ప్రమాద హెచ్చరిక సూచనలు ఏర్పాటు చేసి ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించే చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యారేజీలు, పక్క రాష్ట్రాల్లో నిండుతున్న బ్యారేజీల వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులను చూడాలన్నారు. వరద ముంపు అధికంగా ఉన్న భూపాలపల్లి, కొత్తగూడెం, నిజామాబాద్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. విద్యుత్, తాగునీటికి అంతరాయాలు కలగకుండా చూసుకోవాలన్నారు. వానలు ఆగినా తద్వారా వచ్చే వరదలు మరికొన్ని రోజుల పాటు కొనసాగుతుందనే దృష్టితో కార్యాచరణ ఉండాలన్నారు. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లలో వరద పెరిగే అవకాశం ఉన్నందున నీటి విడుదల చర్యలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. బీజేపీ నినాదం మేక్ ఇన్ ఇండియా ఘోరంగా విఫలమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. వ్యాపారవేత్తలను వేధించి మోదీ సన్నిహితులకు వారి ఆస్తులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రూపాయి విలువ ఎందుకు పడిపోయిందని సూటిగా అడిగితే ప్రధాని మోదీ సమాధానం చెప్పలేకపోతున్నారని తెలిపారు. 8 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసిన ఒక్క మంచి పనిని చూపించారన్నారు. ఇంటింటికి కనీసం మంచినీళ్లు, కరెంటు ఇవ్వలేని దుస్థితి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదన్నారు సీఎం కేసీఆర్. ఈ దేశాన్ని ఒక జలగలాగా పట్టిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, క్రియాహీనమైనటువంటి, నిష్క్రియాపరమైనటువంటి, అవివేకమైనటువంటి, అసమర్థమైనటువంటి పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వం వాళ్ళ జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశమని హైదరాబాద్లో మనం పెట్టిండ్రు. ఏమిరా అంటే ఏమీ లేదు. ఒక జాతీయ పార్టీ, దేశాన్ని పరిపాలించే పార్టీ కార్యవర్గ సమావేశం పెడితే దేశమంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. గతంలో వీళ్ళు సాధించిన విజయాలేంటి, వాటిని ఏకరువు పెట్టి చెప్తారు. ఫలితాలేంటి, దేశానికి కలిగిన ప్రయోజనాలేంటి, భవిష్యత్తులో విజన్ ఏంది, ఏం చేయబోతున్నారు అని జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా ఒక సందేశం ఇస్తారు జాతికి. కానీ అటువంటిది ఏమీ లేదు. ఆ ప్రధానమంత్రి ఏం మాట్లాడిండో భగవంతునికే ఎరక. అనుకోకుండా కోయిన్సైడ్ అయింది రెండు, వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశం, ఇటు మా సమావేశం. కోయిన్సిడెన్స్ ఉండే కాబట్టి ప్రధానమంత్రి గారిని నేను కొన్ని ప్రశ్నలు అడిగిన, చాలా స్పష్టంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా అడిగినాను. ఆయన అవలంబిస్తున్నటువంటి అవినీతి విధానాలు, దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాలు, బీజేపీ అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రబలుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి కావు. అడిగినాం. ఏ ఒక్కదానికి కూడా ఆయన సమాధానం చెప్పలే. ఆయన చెప్పలే, ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్పలే, ఆ సందర్భంగా మాట్లాడిన మంత్రులు చెప్పలే, ఏమీ చెప్పలే. సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా
బబ్రాజమానం భజగోవిందం. సరే తెలంగాణకు వాళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళతో అయ్యేది ఏం లేదు. తెలంగాణ వచ్చిన కాడ నుంచి వాళ్ళు ఇచ్చింది ఏం లేదు, తెలంగాణ పుచ్చుకున్నది ఏం లేదు, ఏమీ లేదు. దేశానికి ఏం చేయాలి, తెలంగాణకి అయితే ఆయనతో కూడా ఏం చేయాలి. కాబట్టి తెలంగాణ గురించి కూడా వాళ్ళు చెప్పింది ఏమీ లేదు. సమాధానం చెప్పలేము, మేము అశక్తులము అని వాళ్ళ డోలతనాన్ని రుజువు చేసుకొని పోయింది ఇక్కడ. అంటే దేశ ప్రగతికి సంబంధించినటువంటి గంభీరమైనటువంటి ఒక దృక్పథం కానీ, ఒక అవగాహన కానీ, ఒక వ్యూహం కానీ, ఒక దార్శనికత కానీ బీజేపీ పార్టీ దగ్గర లేవు అని వాళ్ళు రుజువు చేసుకున్నారు. భారతదేశం యొక్క రూపాయి విలువ ఇంత దరిద్రంగా 80 రూపాయల స్థాయికి ఎప్పుడన్నా పడిపోయిందా? ఇది మీ అవివేకమా, మీ అసమర్థతనా, మీ చాతగాంతనమా? దీనికి ఏం చెప్తారు మీరు జవాబు? దేశ ప్రజలకు చెప్పాలి కదా. నేను ఒక్క మాట సూటిగా అడుగుతున్నానండి, చాలా సూటిగా. 8 సంవత్సరాల మీ పరిపాలనలో ఈ దేశానికి మీరు చేసిన ఒక్క మంచి పని ఏంది? ఏ రంగంలో చేశారండి? వ్యవసాయ రంగంలోనా, విద్యుత్ రంగంలోనా, మంచినీటి రంగంలోనా, సాగునీటి రంగంలోనా, ఏ రంగంలో చేశారు? ఎక్కడ చేయలే. సిగ్గుచేటు. ఎంత అసమర్థమైన పరిపాలన అంటే 8 సంవత్సరాల సమయం సరిపోదానండి? నాకు అర్థం కాదు. ఇట్స్ ఎ వెరీ లాంగ్ టైం. మీ పరిపాలన యొక్క ఫలితం ఏంటంటే మొత్తం దేశం ఒక్క తెలంగాణ తప్ప దేశానికి మీ కరెంట్ ఇచ్చుడు చేత కాదు, సాగునీళ్ళు ఇచ్చుడు అయితే అసలే చేత కాదు, చివరికి మంచినీళ్ళు ఇచ్చే తెలివితేటలు కూడా లేవు మీ ప్రభుత్వానికి. లేని సృష్టించి మిమ్మల్ని వాళ్ళు అడుగులేరు కదా. దేశంలో 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, గవిత్రులు కూడా శాత కదా. ఇంకా మీది లొడలొడలొడలో మాటలు మాట్లాడగానే గొప్ప పరిపాలన అనుకున్నా. ఇక్కడ పిచ్చోళ్ళు ఉన్నారా? దేశ రాజధానిలోనే కరెంటు కోతలు, దేశ రాజధానిలోనే మంచినీళ్ళ కొరత, ఇది మీ గొప్ప పరిపాలన? ఎప్పుడు లేనంత హయ్యెస్ట్ లెవెల్కు నిరుద్యోగం పెరిగిపోయింది. వాస్తవం కాదా? 8.3%. సంవత్సరానికి 1,30,00,000 ఉద్యోగాలు కోల్పోతారా? ఇదేమి నాకు అర్థం కాదు. సాధించింది ఏమీ లేదు. ఒకటి చెప్పాలి ఉంటే, వట్టిగా అరవటం పెడబొబ్బలు పెట్టడం కాదు. ఇంక పోయి మీరు హైదరాబాద్ వచ్చావా? నాకు అర్థం కాదు. రాంగ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి దానిలో ఒక 20% అని జరుగుతుందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో? 20%, 10% పోని. మీ మహత్తరమైనటువంటి మీ పరిపాలనకు, మీ తెలివితేటలకు, ప్రజలకు మీరు చేసే సంక్షేమానికి, దేశ అభివృద్ధికి మీ యొక్క తెలివి తక్కువ విధానాల వల్ల, మీ అసమర్థత వల్ల నాశనం పట్టించారు దేశాన్ని. ద్రవ్యోల్బణం పెరుగుదలను ఆపలేరు మీరు, ధరల పెరుగుదలను ఆపడం శాత కాదు. మరి ఏం శాతనైతే నాకు అర్థం కాదు. మేక్ ఇన్ ఇండియా ఇదో పెద్ద డైలాగ్, ఘోరమైన అట్టర్ ఫ్లాప్. మేక్ ఇన్ ఇండియా ఫలితం ఏంటండి? పిల్లలు ఆడుకునే పతంగిల మాంజా చైనా, దీపావళి దీపంతలు చైనా, దీపావళి టపాకాయలు చైనా, గణపతి దేవుని బొమ్మలు చైనా, జాతీయ పతాకాలు చైనా. ఇవి కూడా శాత కాదనండి భారతదేశంలో చేసేది. మన నేషనల్ ఫ్లాగ్స్ చైనా దేశం అమ్ముతా, అది ఇండియాలో. దీపావళి దీపంతలు, పతంగుల మాంజాలు, ఇవి కూడా చేసుడు చేత కదా. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రజెంటేషనా మోడీ గారు? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? నేను మొన్న చెప్పిన పెద్ద జనరల్ మోటార్స్, ఫియట్ కంపెనీ, ఫోర్డ్ కంపెనీ చాలా పోయినాయి. ఒక 5-6 చెప్పిన నేను మొన్న. ఇవి తరలిపోయిన మాట వాస్తవం కాదా? ఎందుకు తరలిపోయినాయండి? మీ చేతగంతనం కాదా? మీ అసమర్థ విధానాలు కాదా? ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు వెళ్ళిపోతున్నాయంటే ఏం కారణం? बताइए देश को क्यों चले गए वो लोग? नया तो नहीं है, कौन आएंगे? लेकिन जो है वो निकल जा रहा है. इसका भी समाधान नहीं है आपके पास. इसका समाधान दीजिए. अरे जंग लड़ना है तो षड्यंत्र का जंग मत लड़िए మోడీ जी, ప్రజాతంత్రకి లడాయి లడియే. కుట్టలు కుహకాల యుద్ధం కాదు చేయాల్సింది. దిక్కుమాలినటువంటి దౌర్భాగ్యపూరితమైనటువంటి అసత్య ఆరోపణలు కాదు చేయాల్సింది. ప్రజల ముందు పెట్టాలి చర్చ, ప్రజలను మెప్పించాలి. ఇది వాస్తవమా అవాస్తవమా? వాటిగానే వచ్చేదో గడా గిడా కూడా మాట్లాడితే అవుతుందా? అది మేము అమర్త్య సేన్ కూడా బేకాడుగా అంటాం.
రఘురాం రాజాని కూడా బేకార్ అడటం మాకు అడ్డమే లేదండి, మాకు ఇవ్వాలి ఎదురు చెప్తే వాళ్ళని అంటాం అంతే. పోని బిల్లుని అందాం, మరి బిల్లుని బేకారుగా అందాం అంటే మరి మీ పరిపాలన ఫలితం ఏమైనా ఉందా? ఏమైనా జరిగిందా? ఈ దేశం ఒరిగిందా? ఏ రంగం ఉందండి? టార్చ్ పెట్టి వ్యక్తి కూడా కనిపించదు ఎక్కడ. లొల్లి లోటారం మంది మీద వాడు ఏడ్చుడు తప్ప ఎక్కడ ఏం కనపడదే. మోడీ గారు, ఈ దేశంలో మీరు కొనసాగిస్తున్నది వికృత రాజకీయ క్రీడ, అప్రజాస్వామికమైన అనారోగ్యకరమైనటువంటి వికృత రాజకీయ క్రీడ, దమన నీతి. ఎన్ని పోర్ట్లు గుంజుకున్నారండి ఇతరుల నుంచి? మీ వ్యాపార మిత్రులు దాదాగిరి చేసి ఎన్ని ఎయిర్పోర్ట్లు లాక్కున్నారండి? వాస్తవం కాదా? ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఆయన మీద మొత్తం ఈడీ నోటీసు, సిబిఐ నోటీసు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు వరుస బట్టి క్యూ కట్టి వేధిస్తారు. 15 రోజుల వరకు ఆయన తీసుకొని రా, నా పోటు తీసుకొని రానగానే కథం తెల్లారి ఈడీ లేదు, సిబిఐ లేదు, ఎవరు లేడు. వాషింగ్ పౌడర్ నిర్మాణట్టు. ఇలా ఎన్పిఏలు దేశంలో బిఫోర్ మోడీ ఎంత, ఇయ్యాలి ఎంత? బ్యాంకు లూటీలు పెద్ద కుంభకోణం. బ్యాంకు లూటీ మోడీకి తెలియకుండా జరుగుతలేదు, మీదికి మనం అట్లా అనుకుంటున్నాం అమాయకులం. ఏమన్నా అడిగిన ప్రశ్న, ఎన్పిఏ అనేది 4 లక్షల కోట్లు ఉండేనండి ఈయన రాకముందు, మొత్తం చిన్న స్థితికి అంత కలిపి. నేను ఒక మాట్లాడుతున్నాను, నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద, మీరు అంత పెద్ద కథలు మాట్లాడతారు కదా, మంది మీద బాగా గూఢాసరం చేస్తారు కదా, మీ పెగాసస్ బొగాసస్ అంత పెట్టి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ట్యాపింగ్లే కదా మీరు, మీ బతుకు. ఈ బ్యాంకులు ఉటరగల మీరు ఎందుకు పెడతలేరు ట్యాపింగ్? మీ ఈడీలు, మీ సిబిఐలు, మీ సంస్థలు, మీ దర్యాప్తు, మీ తోక తొండెము, ఈ బ్యాంకు దొంగలు ఎందుకు పట్టుకుంటలేవండి? అక్కడ చేత కదా అంటే మీరు కూడా దానిలో భాగస్వామే. వాళ్ళు చెప్తున్నారు లండన్లో కొంతమంది ఫ్రెండ్స్కు, ఏ వాళ్ళకి ఇచ్చేకాడికి ఇచ్చి వచ్చిన మేము పిక్నిక్ లాగా ఉన్నాం ఇక్కడ, మళ్ళీ ఒక ఏడాది మళ్ళీ మోడీ గెలవంగానే మళ్ళీ అంతా వాపసు వస్తారట ఇండియాకు. చెప్తున్నారు ఓపెన్ కాడ లండన్లో. 12 లక్షల కోట్ల మీరు ఇచ్చేది ఎన్పిఏల పేరిట. దానిలో మీ వాటా ఎంత మోడీ గారు చెప్పండి దేశానికి? ఎందుకు ఇచ్చిన విచక్షణ రహితంగా? రైతులకు సబ్సిడీ ఇవ్వద్దు, కరెంటు సబ్సిడీ ఇవ్వద్దు, కరెంటు మీటర్ పెట్టాలి, వీళ్ళకి మాత్రం లక్షల కోట్లు దోచిపెట్టానా? ఇది నీతా? మొన్న రీసెంట్గా ఆయన చూడకూడదు దొంగతనం, అలా దొరికింది. ఆయన 20 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీకి చందా ఇచ్చినట్టున్నది లెక్కలలో, బాధతో దొరికింది లెక్కలనే. మరి దాని సంగతి ఏంది? ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన? తల దించుకోవాలి కదా సిగ్గుతోని. ఒక్క బ్యాంకు దోపిడి కానీ, ఒక్క బ్యాంకు ముంచిపోయిన కూడా ఇయ్యాల వరకు ఎందుకు పట్టుకురారండి? మీ ఏజెన్సీలు, మీ పోలీసు, మీ దోస్తానా, మీ కథ, మీ గానా బజానా, మీ విశ్వగురువు అనే ప్రచారం. విశ్వగురువు అత్వ ఒక గురువు అని ఎక్కడెక్కడ గురువు పాడుగా ఒక్కరిని పట్టుకొచ్చి శాత కదా ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వానికి, ఈ లోటారంగాలకు, ఈ అమాయకులను పట్టుకొని వీళ్ళ మీద వాడు కథ పడతారు. ఈడ దేశంలో 100 సంవత్సరాలకు సరిపడే బొగ్గు నిల్వలున్నాయి. 4,000 రూపాయలకే టన్ను దొరుకుతుంది. జబర్దస్తిగా దాన్ని 30,000 రూపాయలకు కొను, 25,000 రూపాయలకు కొను. ఇది కుంభకోణం కాదా? పెద్ద కుంభకోణం కాదా? ఇది లక్షల కోట్ల రూపాయల కుంభకోణం. ఇవన్నీ బయట పెడతామండి రేపు, తప్పకుండా రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాలలో పెడతాం, ప్రజల ముందు పెడతాం. ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని గద్దె దించి వీటన్నిటి మీద విచారాలు జరిపిస్తాం, గ్యారెంటీ. ఆ जनता में आक्रोश है, मन माने जिस तरह चाहे 50 रुपए बढ़ा दो गैस सिलेंडर का. आपने खुद कहा भैया जब वोट डालने जाओ तो गैस सिलेंडर को नमस्कार करके जाना. हम भी वही बोल रहे, जब वोट डालने की टाइम आए आप गैस सिलेंडर को नमस्कार करके जाइए. आप ही के डायलॉग हम रिपीट कर रहे हैं. 400 रुपए का सिलेंडर आप 1100 बढ़ा दी, क्या वजह है? इसका जवाब नहीं आता. और जो पूछना चाहे उनको जो बोले बोलेंगे.